దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మహిమ గల సేవకి నన్ను ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ లోకా గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే వేదిక మీద ఉన్న సేవకులకి నా వందనాలు, వేదిక యొద్ద ఉన్న సేవకులందరికీ నా వందనాలు, విశ్వాసులైన బిడ్డలందరికీ, మరి చంద్రలపాడులో ఉన్న క్రైస్తవ సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని, నిన్ను వెలుపలకి రప్పించి తిని. దేవుడు మనందరితో మాట్లాడుచున్నందుకే ఒక్కసారి చేతులెత్తి పైకి, చేతులెత్తి కళ్ళు మూసుకొని, కుర్చీల్లో ఉన్నవారు, కింద ఉన్నవారు అందరూ కూడా చేతులలా ఆడిస్తూ ఉండండి. అలాగే స్తోత్రం 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 అనండి. మేజర్ 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని అందరూ కూడా ఒక్క నిమిషం ప్రభుకి స్తోత్రం చెల్లించండి. అందరూ కూడా ఏ శరీరం గాని, ఏ మనస్సు గాని ఇక్కడ పని చేయకుండా, ఓ వి ఇన్వైట్ యు హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ రండి నాయన, మరలా సంచరించండి ఆత్మదేవా. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తుతించండి స్తుతించండి స్తుతించండి. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, 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 amen, hallelujah. Hallelujah, hallelujah, సర్వశక్తి కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా నీకు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి కూడా నేనే తగ్గిపోవాలి, మీరు హెచ్చించబడాలి. నేను మరుగైపోవాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడును గాక, నీ వాక్యమే ఘనపరచబడును గాక, నీ వాక్యమే బయలుపరచబడును గాక, ప్రతి ఒక్కరి కన్నులు తెరవబడును గాక నాయన. స్తోత్రాలు. యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం, దేవదూతల పరిచర్య కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ మీ శైలిలో, మీ స్థాయిలో మీరు స్వేచ్ఛగా కదలాడి చేయదలిచిన ఆత్మ కార్యమంతా నాలో మాలో మీరు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
ఏసైకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏసైకి కొట్టండి చప్పట్లు. హల్లెలూయా, ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ ఆలకించాలని కోరుతూ ఉన్నాను. ఇక దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరూ నా వైపు చూస్తూ ఆలకించండి. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ ఒక భీకరమైన అగ్నితో దిగి వచ్చాడు ఆ కొండ మీదకి. ఓ ప్రచండమైనటువంటి అగ్ని. ఇశ్రాయేలు ప్రజలు చెవులు మూసుకొని, మోషే గారు దయచేసి మీరు మాట్లాడండి అయ్యా, దేవుడు మాట్లాడితే మేము బ్రతకలేం, మేమిక ఉండలేం అని భయపడిపోయి మోషేని బతిమాలుకున్నటువంటి సందర్భములో ఆ అగ్ని మధ్య నుంచి, నా వైపు చూడమ్మా, ప్రారంభం అర్థమైతేనే కొనసాగి దుఃఖం మొదలవబోతుంది. ఆ క్రొత్త దుఃఖం దేనికోసం అంటే, నా రాజ్యం కోసం నువ్వు ఏడవబోతున్నావు, ఆత్మల కోసం ఏడవబోతున్నావు, నశించిపోతున్న ఆత్మల కోసం, నా రాజ్యము కొరకు నువ్వు కన్నీళ్లు విడవబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ ఆలకించండి. మగ్దలేని మరియ ఏడుపుని మార్చేసిన దేవుడు మార్చేశాడు. ఇక నువ్వు ఈ ఏడుపు ఏడవకూడదు. నేను తిరిగి లేచాను, మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు కలిగి మృతుడునయ్యాను కానీ సజీవుడునైనా నేను లేచి ఉండగా చావుని చంపి సమాధి గర్భం తెరచి నేను లేచిన తర్వాత కూడా నీకు ఇంకా ఏడుపా? ఇక ఏడుపు నీ దగ్గర ఉండకూడదు. అదే దేవుని ఆత్మ ఈ రాత్రి ఈ సభలో నుంచి మాట్లాడుతున్నాడు. ఏదో వ్యర్థ ఏడుపు నీలో నడుస్తుంది, ఆ ఏడుపు ఆగిపోవాలంటున్నాడు దేవుడు. యేసు క్రీస్తు నామములో మీరు నా వైపు చూస్తే అది మీరు పోగొట్టుకోలేనిదైతే, ఆయన సేవకునిగా ఆయన సన్నిధిలో నుంచి ఆయన నామాన్ని విడుదల చేస్తున్నాను, నువ్వు విడుదల పొందాలి. యేసు క్రీస్తు నామములో వ్యర్థ కన్నీళ్లు తొలగునుగాక, ఇప్పుడే వేళ్లతో కూడా తొలగించబడునుగాక. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. వ్యర్థ కన్నీళ్లు ఆగిపోవాలిక, వేస్తూ ఏడుపు ఆగిపోవాలిక. హల్లెలూయా. వెలుపలికి రావాలి అంటే వ్యర్థమైన ఏడుపు ఆగి ప్రార్థనలో ఏడుపు మొదలవ్వాలి, ఆయన సన్నిధిలో కన్నీళ్లు వెళ్ళటం మొదలవ్వాలి. హల్లెలూయా. అయ్యా, మరి ఏ దుఃఖం అండి, ఏ ఏడుపు కావాలండి మాకంటే? ప్రార్థనలో ఏడుపు కావాలి. అది ఎట్లాంటి ఏడుపు అండి? ఎట్లాంటి ఏడుపు? చదువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 7:10లో ఉంది ఒక మంచి మాట చూడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఓకే. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని ఇస్తుంది. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము, ఏమిటేమిటి? మీరు దేవుని చిత్త ప్రకారముగా పొందిన ఈ దుఃఖము, మరొకసారి, మీరు దేవుని చిత్త ప్రకారముగా పొందిన ఈ దుఃఖము. చాలు, మీ తలపైకి ఎత్తండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీరు ఇంటికి వెళ్ళి ఆ వాక్యం అంతా కిందకు చదవండి. అమ్మా, నా వైపు చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నా వైపు చూడండి. దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖం అనండి ఒకసారి. మనం ఏదో ఒక ఏడుపు ఆపేస్తే ఇంకో ఏడుపు ఏదో మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. మనమేమో ఈ వ్యర్థ ఏడుపు లోపల పెట్టుకొని అసలు ఆయన ఇచ్చే ఏడుపును పొందలేకపోతున్నాం. దేవుడు ఇచ్చు దుఃఖం ఉన్నది, దేవుని వల్ల కలుగు దుఃఖం ఉన్నది. నేను ఈరోజు మర్మం చెప్పాలనుకొని నిలబడలేదు, ఏదో చెప్పి ఘనత పొందాలని నిలబడలేదు. దేహంలో ఎంతో నీరసం ఉంది, దేహంలో ఎంతో అనారోగ్యం ఉంది. అయినా ఇదిగో ఓ సేవకుడు ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యో, దేవుని వాక్యాన్ని వెళ్ళి ప్రకటించాలి, నా కృపివయ్య కృపివయ్య అని ఉదయం నుంచి ఆ కృప కోసం వేడుకుంటూ 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 మీ మధ్యకు వచ్చాను. నేనేదో కాలు రెగరేసే వాక్యం చెప్పానని కాలు రెగరేసుకుని వెళ్ళాలని నాకు లేదండి, నాకు లేదు. కానీ నువ్వు వింటూ ఉండగానే దేవుని ఆత్మ నీలో ఒక కార్యము చెయ్యాలని కోరుకుంటూ ఉన్నాడు.
ఈ చంద్రలపాడులో ఉన్న వ్యర్థమైన దుఃఖము, వ్యర్థమైన ఏడుపు కొట్టివేయబడి దేవుని వలన కలుగు దుఃఖము రావాలి. చప్పట్లు కొట్టండి. దేవుని వలన కలుగు దుఃఖము దిగి రావాలి. అది దేవుని వలన పుట్టు దుఃఖం. ఆమేన్. భర్త తిట్టాడు, ఏమండి, భార్య అసలు నా మాట ఏంట్లా అని తాగేసి ఏడిసేయటం. ఏమండి, పురుషులు ఆడవాళ్ళు ఏమో భర్తను అసలు పట్టించుకోవట్లేదని వీళ్ళు ఆడవటం. ఈ వ్యర్థ ఏడుపు ఎందుకండి? దేవుడిచ్చే దుఃఖము మనం పొందవలసి ఉన్నది. నేను ఒక మాట చెప్పనా, దేవుని వలన కలుగు దుఃఖము అమ్మ చూడేటు మొదట నిజమైన మారు మనసులోకి నడిపిస్తుంది. అసలు ఫస్ట్ నువ్వు తిరిగి జన్మిస్తావు. ఆ ఏడుపు వస్తే, దేవుడి వలన కలిగిన ఏడుపు వస్తే నువ్వు కూర్చోవాలి దేవుడి దగ్గర. 3 రోజులు అన్నం మానేసి నీ వలన ఒక దుఃఖం కలిగిద్దంట కదా, ఆ దుఃఖం నాకు కావాలయ్యా, ఆ ఏడుపు నాకు పుట్టించయ్యా, ఆ దుఃఖము నాలో కలగాలి నాయన. ఆ ఏడుపు రాకపోతే, దుఃఖము రాకపోతే నాకు నిజమైన మారు మనసు రాదు. చదవటానికి టైం లేదు, చాలా ఉపదేశం ఉంది మన ముందు. ఇంకా ఏమని రాసి ఉండదో తెలుసా? ఈ దుఃఖము నీకు ఎట్టి జాగ్రత్తను కలుగు చేసింది, ఈ దుఃఖము ఎట్టి అభిలాష నీలో పుట్టించింది, ఈ దుఃఖము ఎట్టి ప్రతివాదమును మీలో పుట్టించింది, ఈ దుఃఖము మిమ్మల్ని ఎంత నిర్దోషులుగా చేసింది అని కిందంతా రాసి ఉండదు. టైం లేదు, మీరు చూడొద్దు. అసలు ఈ దుఃఖం నిర్దోషులుగా చేసేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడు. ఇంకొంచెం ఇందులో కృపలో ఎదుగుతా ఉంటే అప్పుడు పౌలయ్య పొందిన దుఃఖాన్ని పొందుతావు. ఆ దుఃఖం ఏంటో తెలుసా? నా వైపు చూడు. ఆ దుఃఖం ఏంటో తెలుసా? ఇదిగో, నా దేహ సంబంధులైన, నా రక్త సంబంధులైన ఇశ్రాయేలీయులు రక్షణ పొందుటకు నాకు మానని దుఃఖము కలుగుతుంది అనండి. మానని దుఃఖం అనండి. చెప్పాలందరూ. ఎవరి గురించి? నా వైపు చూడండి. మానని దుఃఖము కలుగుతా ఉంటేనే కొందరు మారుతూ ఉండి మారిపోతారు. నువ్వేదో ఒక రోజు 7 శేషాల కోసం ఇవి మానేసేసి, కార్తీక దీపం పెట్టావే, మగల రేఖలు ఎట్టుందే అని ఎట్లా తిరిగావనుకో, ఎటా వెళ్ళావనుకో, ఆడు మారడం. మానని దుఃఖం, అది దుఃఖం మానకూడదు లోపల. మానని దుఃఖం. పలానోళ్ళని టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళ గురించి మానకూడదు దుఃఖం. నుంచున్న ఏడుపు రావాలి, పాటలు పాడుతున్న ఏడుపు రావాలి, కూర్చున్న ఏడుపు రావాలి, ఏమండి ఆరాధిస్తున్న ఏడుపు రావాలి, వాక్యం వింటున్న ఏడుపు రావాలి. ప్రతి నిమిషం ఏడుపు 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 ఏడుపు, వాళ్ళ గురించి ఏడుపు ఏడుపు, దుఃఖం దుఃఖం దుఃఖం. అప్పుడు ఆడు మెల్లగా మారుతూ 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 మారిపోతాడు. నా వైపు చూడండి. ఇక్కడి నుంచి దుఃఖం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ప్రభువా, ఇక నేను ఈ భూమి మీద ఉండలేను ప్రభువా, నాకు దేహ విమోచన కలగాలి నాయన, నేను దత్తపుత్రత్వం పొందాలి నాయన, నేను రాకడలో ఈ దేహ విమోచన పొందిని ఎందుకొచ్చాను? రోమాపత్రిక 8:23. రోమా 8:23 ఆ దుఃఖానికి వెళ్ళిపోవాలి. చూడండి ఒకసారి. రోమా 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అక్కడతో ఆగాలండి ఏడుపు. అవునే, పనికి మాలిన వ్యర్థమైన చీవుడు తీసుకుంటా అని మొత్తం చీరంతా నాశనం చేసుకుని, ఖర్చీపులన్నీ నాశనం చేసుకుని, ఆడవున్నోళ్ళు తెలియకుండా ఇట్లా లాగేసేస్తారు గొడవలో. ఇప్పుడు గొడవలు ఆడుతూ ఉంటారు కదా, ఏం చేస్తారు? ఆడెవడో నిలబడి ఉంటాడు అక్కడ. ఆడు బాబు, ఆడు గొడవ అవుతుందని చూద్దాం వస్తే ఏమలేదు అని ఏం చేస్తాడు మీద. ఏడి వ్యర్థమైన ఏడుపులు, వ్యర్థమైన శివుళ్ళు. దేవుడికి స్తోత్రం. క్రైస్తవ సంఘములో ప్రక్షాళన జరగాలి, క్రైస్తవ సంఘములో విమోచన రావాలి. హల్లెలూయా. అవునే, ఇదిగో చూడు, వ్యర్థమైన ఏడుపు ఆగిపోతే మారు మనసు కలిగే ఏడుపు పుట్టిస్తాడు. నెంబర్ 2, అక్కడి నుంచి నీ భక్తి జీవితం నిర్దోషంగా మారటానికి, అసలు నీ ప్రవర్తనని, క్యారెక్టర్ ని ఒక శృతిలోనికి తీసుకొచ్చే ఏడుపు మొదలు పెడతాడు. 3వది,
నీ దేహ సంబంధులైన ఇశ్రాయేలు కోసం, అనగా నీ రక్త సంబంధికుల కోసం, నీ సంఘం కోసం, నీ ప్రజల కోసం ఏడుపు మొదలు పెడతాడు. తర్వాత అసలు నీ దేహ విమోచన పొంది ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే రాకడలో ఎత్తబడే ఆ విజ్ఞాపన నీలో మొదలవుతుంది. ఇది దుఃఖం తర్వాత దుఃఖం 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 ఆ 4వ స్టేజ్లోకి వెళ్ళాలి. వ్యర్థమైన ఏడుపునిక మానే దేవుని వలన కలుగు దుఃఖమును పొందుకో, దేవుని వలన కలుగు కన్నీళ్లను పొందుకో. దాని వలన నీకు మారు మనసు, నీ భక్తి జీవితం స్థిరమైపోద్ది, అనేకులకి రక్షణ వచ్చేస్తుంది, దేశానికి రక్షణ వచ్చేది. అదే కదండి ఆ ఏడుపును పొందేగా దేశం కోసం ప్రార్థన చేస్తున్నామని IFJ విజ్ఞాపన ఉద్యమాన్ని పెట్టింది. హల్లెలూయా. ఏమా డానియేల్ గారు వచ్చినారు, కనపడ్డారా? ఎక్కడ అయ్యా ఉన్నారా? ప్రస్తుతానికి అమ్మాయి సేవా. హల్లెలూయా. ఏమండి IFJ విజ్ఞాపన ఉద్యమం ఏమిటది? దేశము కొరకు ఏడ్చే ఒక ప్రార్థన. దానికి రండి బాబు, రెండయ్యా మోకరిద్దామంటే వీళ్ళకి ఇంకా దుఃఖం కలగకపోతే ఎందుకు వస్తారండి? దేశం కొరకని ఏడుపు రాలేదు కదా. ఒక మాట చెప్పనా, నా వైపు చూడండి. ఢిల్లీలో మన భారతదేశ రాజధానిలో పోయిన సంవత్సరం నవంబర్ 14వ తేదీన వెళ్ళి 5,000 రూపాయల ఇల్లు ఒకటి అద్దెకి తీసుకొని అక్కడ IFJ ప్రేయర్ టవర్, అంటే భారతదేశం కోసం ప్రార్థన చేయడానికి ప్రేయర్ టవర్ మొదలుపెట్టి వచ్చా. నెల 5,000 అద్దె కడుతున్నా, నెల వెళ్ళొస్తున్నా. అమ్మా 3-4 నెలలు ఇల్లు వచ్చాం. దేవుడు ఎంత అద్భుతం చేశాడు తెలుసా? ఇంతవరకు భారతదేశ చరిత్రలో, ఢిల్లీ చరిత్రలో జరగని ఒక కార్యం అక్కడ జరిగింది. అదేమిటంటే ఎక్కడో కర్ణాటకలో, బెంగళూరులో ఉన్నటువంటి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనే సంస్థకి అధినేత పాల్ తంగై అనే దైవజనుడు, కన్నడ మాట్లాడతాడు. ఒక పవర్ఫుల్ అగ్ని అభిషేకం కలిగిన సేవకుడు. నా వైపు చూడండి. కనీసం అంటే కనీసం ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టి 3 రాత్రులు పెద్ద పెద్ద కోటీశ్వర్లు తీసుకునే ఫంక్షన్ హాల్ తీసుకొని దేశవ్యాప్తంగా ఇన్విటేషన్ పంపిస్తే భారతదేశ రక్షణ కోసం ప్రార్థన చేయటానికి 50,000 మంది 3 రోజులు ఢిల్లీలో ప్రార్థన చేశారు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చేద్దాం. హల్లెలూయా. దానికి నేను నమ్మేది ఏంటో తెలుసా? నేను ఒక్కడనే 5,000 రూపాయల ఇంట్లో అద్దెలో కూర్చొని ఆ గదిలో ఒక బ్యాచులర్ రూమ్ తీసుకొని అక్కడ నేను ఏడ్చిన ఏడుపు చూశాను. నేనేమన్నా తెలుసా దేవుడితో? ఒక్కడున్నాను ప్రభు, ఇక్కడ ఒక్కడు ప్రభువా, సేవకులు నాతో కలపవా, కొంతమంది సేవకులు పరిచయం చేయవా, నేను వాళ్ళకి హిందీ వాళ్ళు ప్రభువా, నాకు హిందీ రానే రాదు నాయనా, ఏదో చిన్న మాటలు తప్ప నాకేమి రావు, ఒక్కడున్నాను ప్రభు, ఒక్కడు ప్రభువా అని 1 గంట సేపు ఏడ్చానండి. 1 గంట సేపు ఏడ్చి ప్రార్థన చేస్తే కరెక్ట్గా 1 నెలలోనే, అసలు ఢిల్లీ చరిత్రలో ఎప్పుడు రాత్రులు దేశం కోసం ప్రార్థన పెట్టలేదు. కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడండి. 50,000 మంది వెళ్ళారండి. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అయ్యా, వీళ్ళని నడిపించక ముందే నన్ను నడిపించావా అక్కడికి? ఆ తర్వాత కొంతమంది సేవకులు ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తున్నావని ఆయన ప్రార్థనలు చేయించడానికి. ఎందుకు కొన్ని దుఃఖాలు మేము దాటేశాం. మేము దుఃఖముల్లో, అమ్మ చూడండి, దుఃఖించుటలో కొన్ని డిగ్రీలు సంపాదించుకుంటూ వెళ్తున్నాం. ఏడ్చుటలో దేవుని వలన పొందు దుఃఖము, దేవుని వలన పొందు దుఃఖములో కొన్ని స్థాయిలు దాటుకుంటూ వెళుతున్నాం. ఇక చివరి స్థాయి ఏదై ఉండాలంటే దేహ విమోచన, దత్తపుత్రత్వం, రాకడా. అయ్యా, ఈ మట్టి శరీరం వద్దు, మహిమ శరీరం. ఈ ఏడుపేక లాస్ట్ ఏడుపు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వెలుపలికి రప్పించాడు? ఎందుకు వెలుపలికి తీసుకొచ్చాడు? వ్యర్థమైన ఏడుపులు ఆపి ప్రార్థనలో ఏడవటం మొదలు పెట్టారు కనుక, దేవుని వలన పొందు దుఃఖముతో వారు ఏడ్చుట మొదలు పెట్టారు గనుక ఇశ్రాయేలును వెలుపలికి రప్పించాడు. నేను కూడా యేసుక్రీస్తు నామమున సేవకునిగా ప్రకటిస్తున్నాను, నిన్ను వెలుపలికి రప్పించే ఏడుపు కన్నీళ్లు దేవుని ఆత్మ నీకు దయచేయను గాక. ఈరోజు స్వస్థత వస్తుందని నేను ప్రకటించట్లా, అద్భుతాలు జరుగుతాయని ప్రకటించట్లా. హోల్సేల్ గా నువ్వే ఆశీర్వదించబడిపోయి
నువ్వే అనేకులకు ఆశీర్వాదం అయిపోయే ఒక అద్భుతమైన కన్నీటి ఆత్మని ఆయన పాద సేవకునిగా ప్రకటిస్తున్నాను. కన్నీటి ఆత్మ దిగి రావాలి, కన్నీటి ఆత్మ కుమ్మరించబడాలి. Receive in the name of Jesus. Hallelujah. Hallelujah. కాలు బాగైతే మళ్ళీ ఇరిగే ప్రమాదం ఉంది. కాలు బాగైతే మళ్ళీ ఇరిగే ప్రమాదం ఉంది. కడుపుకి స్వస్థత వస్తే మళ్ళా అనారోగ్యం ఉంది. కానీ కన్నీటి ఆత్మను పొందుకుంటే, అభిషేకం పొందుకుంటే, ఆత్మ ఆ కన్నీటి ఆత్మతో నింపబడితే లైఫ్ లాంగ్ నీకు ఆశీర్వాదమే, జీవితాంతం ఆశీర్వాదమే. ఒక సేవకుడు ఏం చెప్తాడు తెలుసా? ఏడ్చేవాడిని, దేవుడి సన్నిధిలో ఏడ్చేవాడిని దేవుడు ఎప్పటికైనా బాగు చేస్తాడంట. దేవుని సన్నిధిలో ఏడ్చేవాడిని దేవుడు వదిలిపెట్టడం, ఎప్పటికైనా బాగు చేస్తాడంట. హల్లెలూయా. నేను మాట్లాడుతూ ఉండగానే కొందరి కళ్ళు చెమ్మగిల్లిని. నేను మాట్లాడుతూ ఉండగానే దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శించాడు. కొందరు కన్నిటి ఆత్మను పొందుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మిగిలిన వారు రాత్రి గుండెల్లా ఉండకుండా మీరు కూడా హృదయం తెరిచి వినండి వాక్యం. ఏదో చెప్తున్నారు, ఏదో చెప్పుకొని వెళ్ళిపోతారు కాదు. నీకు కావలసిందే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు కావలసిందే మాట్లాడుతున్నాడు. నీకు అవసరమైనదే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వెలుపలకి రప్పించబడాలి అంటే ప్రార్థనలో కన్నీళ్లు విడవాలి. అది దేవుని వలన పొందిన దుఃఖమై ఉండాలి. ఆమేన్. రెండో మాట చెప్తాను. ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో, ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండాన్ని తీయండి అందరూ కూడా. త్వరపడి 19వ అధ్యాయం 16వ వచనం. 19:16 ఆదికాండం. అతడు తడువు చేసెను. 19:16 ఆదికాండం. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. అదిగో దొరికిందా వెలుపల అనే మాట? అమ్మా ఎవరు మాట్లాడలేదేంటి? వెలుపల. ఎవరిని వెలుపలకు తెచ్చాడు? లోతును అనండి ఒకసారి. హల్లెలూయా. ఏమండి, దేవదూత అంట చెయ్యి పట్టుకొని, దూతలు చెయ్యి పట్టుకొని లోతుని ఊరు వెలుపలికి తీసుకెళ్లిపోయారంట. నా వైపు చూడండి. ఎక్కడ అగ్ని కురవబోతుందో, ఎక్కడ అగ్ని రాబోతుందో చూడమా. ఒక గంధకం దేవుడు కురిపించబోతున్నాడంట. ఇప్పుడు అగ్గిపులతో ఎలిగిస్తే నిప్పు వేరండి. అసలు లావాని, అగ్ని లావలు అంతంత ముద్దలు, గంధకం, ఇంగ్లీష్ లో సల్ఫరే కదరా. సల్ఫర్ మా వాడు ఉన్నాడు ఇక్కడ, సైన్స్ వాడు కొంచెం ఇక్కడ. సల్ఫర్ ఉందండి. సల్ఫర్ అంటే ఏంటి? మండుతూ ఉంటది. గంధకం, లావా అంటారు చూసారా, గంధకం. ఆ అగ్ని గంధకాలు కురిపిస్తే ఒక్కొక్కడి మీద పడితే అని ఎంత రుద్దుకున్నది లోపల కాల్చేస్తుంది మొత్తం. అది గుండెకై ఈ పార్ట్ కాలిపోద్ది. అది ఎంత తుడిసేసుకున్నా సరే అది చెయ్యి కాలిపోతూ ఉంటది, ఇది కాలిపోతుంది. ఆ గుండెకై మొత్తం కాలిపోద్ది లోపలికి. ఒక ముద్ద నెత్తి మీద పడితే పుర్రి కాలిపోద్ది. గంధకాలు కురిపించాడంట. అంటే తాటేకులు అంటించడం కాదు, అగ్గి పొల్లు అలిగించడం కాదు. సొదొమ మీదకి అగ్గినంటే అంత భయంకరమైన నిప్పుల నుంచి, అంత భయంకరమైన గంధకముల మధ్య నుంచి, ఉగ్రత మధ్య నుంచి దేవదూతలు చేయి పట్టుకొని వెలుపలికి తోడుకొని వచ్చేసారంట. హల్లెలూయా. హల్లెలూయా. వెలుపలికి నడిపించే దేవుడు, వెలుపలికి రప్పించే దేవుడు. పిల్లరా ఇటు చూడు. ప్రభువా, లోతు కుటుంబాన్ని వెలుపలు తీసుకొచ్చేటానికి ఏంటి కారణం? నా వైపు చూడు. కారణం ఏంటి తెలుసా? లోతు గొప్పతనం ఎంత? హల్లెలూయా. ప్రకటించే రెండో మాట మీ హృదయంలోనికి రానివ్వండి. ఒకవేళ ఉగ్రతలో, పాపములో, శాపములో నువ్వు ఉంటే నిన్ను వెలుపలికి రప్పించేయాలంటే, ఆ ఉగ్రత నుంచి బయటికి తెచ్చేయాలంటే నా వైపు చూడండి. నీ కొరకు ఏడ్చే ఒక అబ్రహాము ఉండాలి. ఇప్పుడు ఉపదేశంలో మొదటి ఏంటి? నువ్వు ఏడవాలి. రెండోది ఏంటి? నీ కోసం ఏడ్చే అబ్రహాము కావాలి. ఇగో చూడండి, ఇక్కడ అబ్రహాములు ఎంతమంది కూర్చున్నారు మా అయ్యగారు. అయ్యా ఒకసారి మీ ముఖ దర్శనం చేస్తారా? అయ్యా వందనాలు సార్. హల్లెలూయా. అబ్రహాములు చూడండి ఇక్కడ ఉన్నారు. ఇదిగో ఇక్కడ కూర్చున్నారు అబ్రహాములు. అయ్యా, మన కొరకు ఏడ్చే ఒక అబ్రహాము నీకుండాలి.
దేవదూతలే దిగి వచ్చి చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొచ్చేయడానికి కారణం ఏంటో తెలుసా? నీ కొరకు విజ్ఞాపన చేసే అబ్రహాం, నీ కొరకు ఏడ్చే ఒక అబ్రహాం. అయ్యా, నీ కొరకు కన్నీళ్ళు విడిచి ఒక సేవకుడు ఉన్నాడా? నీకు ఒక 4 సేవకులు ఉన్నారు. నీకు కొంతమందికి 4, కొంతమంది 5. అమ్మాయి ఎన్ని చర్చలకి వెళ్తావు అమ్మాయి అంటే, ఆదివారం ఏది నచ్చితే దానికి వెళ్తాను అమ్మాయి అన్న. ఓబే, నీకు ఎంతమంది అబ్రహాంలో? నీకు ఒక ఆత్మీయ తండ్రి లేడా? నీకు ఒక్క ఆత్మీయ తండ్రి నువ్వు సెలెక్ట్ చేసుకోలేదా? ఒక్క ఏడ్చే ఒక ఆత్మీయ తండ్రి నీకు లేడా? ఆత్మీయ తండ్రులు కన్నారండి. ఈ రోజేదో నేను వచ్చి స్టేజీ మీద ఎక్కి అటు ఇటు తిరుగుతా కేకలేస్తున్నానని మా ఫోటోల మీద మీ దృష్టి పెట్టుకోకూడదు, మా ఫోటోలు చూడకూడదు. ఆయన ఎవరు వచ్చాడండి, భలే చెప్పాడండి, నల్లగొన్నాడు, ఎత్తుకున్నాడండి, అటు ఇటు ఊగాడండి, తిట్టాడండి మధ్యలో బాగానే. ఇది కాదు, అసలు మమ్మల్ని కాదు మీరు చూడాల్సింది. ఇదిగో ఇప్పుడు అందరికి ఏమొచ్చేసింది? ఈ సెల్ ఫోన్ ఒకటి వచ్చింది. ఈ సెల్ ఫోన్ లో ఎంతమంది అబ్రహాములు కనపడతా ఉంటారో సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు. ఈ అబ్రహాం భలే ఉన్నాడే, ఈ అబ్రహాం భలే ఉన్నాడు. నీకు ఎంతమంది అమ్మా అబ్రహాములు? నీ కోసం ఏడ్చి అడ్డుపడి. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఆ అబ్రహాము ఎలాంటి అబ్రహాము తెలుసా? చూడమ్మా, అబ్రహాం అబ్రహాం అబ్రహాం, మీదటికి నీకు కొడుకు పుడతాడు, నీకు ఇస్సాకు జన్మిస్తాడు, నీకు కొడుకు పుడతాడు అంటే 25 సంవత్సరాల ప్రార్థనకి ఏం దొరికింది? చెప్పట్లేదు ఎవరు? జవాబు దొరికింది. అనండమ్మా, మీ జవాబుకు స్తోత్రం. అమ్మయ్య, ఏం దొరికిందండి అబ్రహాం?